everyone, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం నుంచి రెండవ లెసన్ అయిన మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే లెసన్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. శుద్ధమైనది అనగా కల్తీ లేనిది అని అర్థం. పాలు అనేది కొవ్వులు, నీరు, మాంసకృత్తులు మొదలైనవి కలిగిన ఒక మిశ్రమమైన పదార్థం. ఒక పదార్థం యొక్క అనుఘటక కణాలు అన్నీ ఒకే రసాయనిక స్వభావాన్ని కలిగి ఉంటే ఆ పదార్థాలు శుద్ధమైనవి అని అర్థం. ఒక పదార్థం శుద్ధమైనదా కాదా అని ఎలా చెప్తామంటే, అందులో ఉండే అనుఘటక కణాలన్నీ ఒకే రకమైన రసాయనిక స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ పదార్థాలు శుద్ధమైనవి అని చెప్పచ్చు. ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే పదార్థమైన రూపము. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడినదే మిశ్రమం. మిశ్రమం అంటే ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల యొక్క కలయిక ద్వారా ఏర్పడిందే మిశ్రమం. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. ఈ సోడియం క్లోరైడ్ అనేది కూడా ఒక శుద్ధమైన పదార్థంగా మనం చెప్పొచ్చు. ఈ సోడియం క్లోరైడ్ని ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు అంటే, బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. పంచదార కూడా ఒక శుద్ధమైన పదార్థం. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉండాలి. అది ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాలు అనేవి కలిగి ఉండాలన్నమాట. తర్వాత శీతల పానీయం, మట్టి ఏక శుద్ధ పదార్థాలు కావు. శీతల పానీయాలు అలాగే మట్టి అనేవి శుద్ధమైన పదార్థాలు కావన్నమాట. ఎందుకంటే అవి మట్టిలో అనేకమైన పదార్థాలు కలిగి ఉంటాయన్నమాట. అవి శుద్ధమైనవి కాదు. మిశ్రమాల రకాలు అనేవి ఏ విధంగా చెప్పచ్చు అంటే, మిశ్రమాలను ఏర్పరిచిన అనుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్నమైన రకాల మిశ్రమాలను కలిగి ఉండవచ్చు. మిశ్రమ రకాలను మనం ఏ విధంగా చెప్పచ్చు అంటే, అందులోని అనుఘటక అంశాల యొక్క స్వభావం ఆధారంగా మిశ్రమాలను మనం వివిధ రకాలుగా చెప్పచ్చు. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటనను కలిగి ఉంటే అటువంటి మిశ్రమాలను ఏమంటారు? సజాతీయ మిశ్రమాలు అంటారు. ఈ సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అని కూడా అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే, నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార. నీటిలో కరిగించిన ఉప్పు అనేది మనకి ఏకరీతిగా అందులోని సంఘటనలన్నింటినీ కలిసిపోయి ఉండడం వలన వాటిని సజాతీయ మిశ్రమాలు అని అంటారు. రెండవది, రెండు మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉంటే అలాంటి మిశ్రమాలను విజాతీయ మిశ్రమాలు అంటారు. రెండు మిశ్రమాలు అనేవి భౌతికంగా అంటే చూసేదానికి కూడా విభిన్నంగా కలిగి ఉండి అలాగే ఏకరీతి కాకుండా కూర్పు అనేది ఉన్నట్లయితే అలాంటి మిశ్రమాలను విజాతి మిశ్రమాలు అంటారు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ మరియు ఇనుప రచన, ఉప్పు మరియు సల్ఫర్. సోడియం క్లోరైడు, ఇనుప రచన అనేది అవి రెండు ఏకరీతిగా అనేవి కలవవు కాబట్టి దాన్ని విజాతీయ మిశ్రమాలు అంటారు. నూనె మరియు నీరు, ఈ నూనె నీరు కూడా రెండు ఏకరీతిగా కలిసిపోవన్నమాట. అందువలన వీటిని విజాతీయ మిశ్రమాలు అని అంటారు. తర్వాత ద్రావణం అంటే ఏంటంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన మిశ్రమాన్ని ఏమంటారంటే ద్రావణం అంటారు. అది ఉదాహరణకు తీసుకున్నట్లయితే నిమ్మరసం, సోడా నీరు. అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ద్రావణం అంటారు. ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కరిగి ఉంటే దానిని ద్రావణం అని భావిస్తాము. ఒక ద్రవంలో కేవలం ద్రవ పదార్థం కరిగి ఉంటే మాత్రమే కాదు, ఘన పదార్థం కరిగి ఉంటే మాత్రమే కాదు, ఈ మూడు పదార్థాలు కలిగి ఉంటే దానిని ద్రావణం అని మనం భావిస్తాము. ద్రావణం కణ స్థాయి నుంచే సజాతీయను కలిగి ఉంటుంది. మిశ్రమ లోహాలు అనేవి రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహాన్ని మరియు ఒక అలోహమైన మిశ్రమాన్ని కలిగి ఉంటే వాటిని మిశ్రమ లోహాలు అని అంటారు. ఇత్తడి అనేది సుమారు 30% జింకు అలాగే 70% రాగిని కలిగి ఉంది. ఇత్తడి అనేది వేటితో ఏర్పడుతుందంటే జింకు ప్లస్ రాగి. ఈ జింక్ అనేది 30% ఉంటే మిగిలింది రాగి అనేది 70% అనేది కలిగి ఉంటుంది. ఒక ద్రావణం ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది. ఒక ద్రావణం అనేది మనకి ఏర్పడింది అంటే దానిలో రెండు భాగాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ద్రావణి మరియు ద్రావితం అనే రెండు భాగాలను మనకి కలిగి ఉంటుంది. ఏంటి? ద్రావణం.
ద్రావణి అంటే ఏంటంటే ఒక అనుఘటకం మరొక అనుఘటకాన్ని కరిగించుకునేదిగా ఉంటుంది. అంటే ఒక అనుఘటకం అనేది మరొక దాన్ని కరిగించుకునే స్థితిలో ఉన్నట్లయితే దానిని ద్రావణి అంటారు. ఇది మనం తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్టంటే అధిక మొత్తంలో ఉంటుందన్నమాట. ఏంటి ద్రావణి అనేది. ద్రావితం ద్రావణిలో కరిగే స్వభావం కలిగి ఉండే ద్రావణ అనుఘటకాన్ని ద్రావితం అంటారు. ఏదైతే ద్రావణిలో కరిగే స్వభావం కలిగి ఉంటుందో దానిని ద్రావితం అంటారు. ఇది తక్కువ మొత్తంలో ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పంచదార ద్రావణం. ఈ పంచదార ద్రావణంలో ద్రావణి వచ్చేసి నీరు, ద్రావితం పంచదార. నీరు అనేది ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది ద్రావితంని కరిగించుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది నీరు. ఇది కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ద్రావితం అని అంటారు. రెండోది టించర్ అయోడిన్. ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం. ఇది కూడా ద్రావణి వచ్చేసి ఆల్కహాలు, ద్రావితం అయోడిన్. సోడా నీరులో ద్రావణి నీరు, ద్రావితం కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఇది వాయువు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ద్రావణిలో ఘన మరియు ద్రవ వాయు స్థితులు ఏవైనా ఉండొచ్చు అనమాట. గాలి అనేది చాలా వాయువుల యొక్క సజాతీయ మిశ్రమం. గాలి అనేది ఒక వాయువు మిశ్రమం కాదు. గాలి అనేది చాలా వాయువులను కలిగి ఉంటుంది. గాలిలో ప్రధానమైన అనుఘటకాలు 2. అవి ఏంటంటే ఆక్సిజన్ మరియు నైట్రోజన్. మన వాతావరణంలో అధికంగా నైట్రోజన్ని కలిగి ఉంటుంది. అది 78% కలిగి ఉంటే ఆక్సిజన్ 21% కలిగి ఉంటుంది. మిగిలినవి చాలా తక్కువ పరిమాణంలో కలిగిన వాయువులు అనేవి గాలిలో ఉంటుంది. ఇది గాలి కూడా ఒక మిశ్రమమైన పదార్థంగా చెప్పవచ్చు. ద్రావణ ధర్మాలు. ఈ ద్రావణానికి కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే సజాతీయ మిశ్రమం. ద్రావణం అనేది సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్ల కంటే తక్కువ కావున కంటితో చూడలేము. ఈ ద్రావణంలో ఉండే కణాలను మనం కంటితో చూడలేము. మరియు ద్రావణ కణాలు అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా కాంతి పుంజంను అవి పరిక్షేపణం చేయలేవు. ఈ ద్రావణం అనేది అందులోని కణాలు చాలా చిన్న పరిమాణంలో ఉండడం వల్ల ఆ ద్రావణంలోనికి మనం కాంతి పుంజాన్ని ప్రసరింపజేసినప్పుడు అవి పరిక్షేపణం చెందించలేవన్నమాట. అందువలన మనకి కాంతి ప్రసరణ మార్గం అనేది ద్రావణంలో మనకి కనిపించదు. ద్రావణం స్థిరమైనది అనగా ఏంటంటే మిశ్రమం నుంచి ద్రావిత కణాలు వడపోత ద్వారా లేదా వేరు చేయలేము. అలాగే స్థిరంగా అలాగే ఉంచినా కూడా అవి అడుగు భాగానికి చేరవు. అంటే ఏంటంటే ఒక ద్రావణం అనేది అందులో కరిగిపోయిన ద్రావిత కణాలను మనము వడపోత ద్వారా వేరు చేయలేము. అలాగే అడుగు భాగానికి చేరే విధంగా కూడా మనం దాన్ని చేయలేమన్నమాట ఈ ద్రావణాన్ని. అందువల్ల ఇది స్థిరమైనది. ద్రావణ గాఢత. ఆ ద్రావణం ఏదైనా ఒక ద్రావణాన్ని తీసుకున్నట్లయితే అది ఎంత గాఢతను కలిగి ఉంది అని చెప్పడానికి ద్రావణ గాఢత అని ఉపయోగిస్తారు. అసలు ఈ ద్రావణ గాఢత అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ద్రావణంలో ద్రావిత మరియు ద్రావణిల సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉంటుంది. వీటి యొక్క అనుపాతం అనేది స్థిరంగా ఉండదు, అస్థిరంగా ఉంటుంది. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలుగుతుందో అంతే ద్రావితం కలిగిన ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఏదైనా ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఎంతైతే ద్రావితాన్ని కరిగించుకోగలుగుతుందో ఆ ద్రావితం కలిగిన ద్రావణాన్ని ఏమంటారు? సంతృప్తమైన ద్రావణం అంటారు. అందులో ఇంకా మిగిలిన ద్రావితాన్ని ఇంకా కరిగించుకోలేదన్నమాట. దీన్ని ఉష్ణోగ్రత పెంచితే ద్రావితాన్ని కరిగించుకునే స్వభావం కలిగి ఉంటుంది. అది ఉష్ణోగ్రత ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మాత్రమే ఎంతవరకు కరిగించుకోగలుగుతుందో ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఒక ద్రావణంలో కలిగిన ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అని అంటారు. ఒక ద్రావణం అనేది ద్రావిత పరిమాణం యొక్క సంతృప్త స్థాయి కంటే తక్కువగా కలిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు. ఇందులో వచ్చేసి ఇంకా ద్రావితాన్ని అది కరిగించుకోగలిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాంటి ద్రావణాల్ని అసంతృప్త ద్రావణం అంటారు. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావిత పరిమాణంను ఆ ద్రావణ గాఢత అంటారు. ద్రావణ గాఢత అంటే ఏంటంటే ఒక నిర్దిష్టమైన పరిమాణం కలిగిన ద్రావిత పరిమాణమును అంటే అందులో కలిపిన ద్రావితం యొక్క పరిమాణంనే ఆ ద్రావణం యొక్క గాఢత అని అంటారు. ఈ గాఢతను
తెలుసుకోవడానికి ద్రావణంలో ఉండే ద్రవ్యరాశి శాతాన్ని కనుగొనడానికి 3 విధాలుగా కనుగొనవచ్చు. అవేంటంటే ద్రావణ ద్రవ్యరాశి శాతం, ద్రావిత ద్రవ్యరాశి శాతము బై ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100 వేస్తే మనకి వస్తుందన్నమాట. తర్వాత మూడోది వచ్చేసి ద్రావణ ఘనపరిమాణ శాతం, ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణం యొక్క ఘనపరిమాణం ఇంటూ 100 వేస్తే ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం అనేది మనకు వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్కి ఒక లెక్క అయితే ఇచ్చున్నారు, అదేంటో చూద్దాం. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది. అయినా ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి. ఈ ద్రావణం యొక్క గాఢత ఎంత అని లెక్కగట్టమంటున్నారు. అంటే ముందుగా మనం ద్రావితం అంటే ఏంటంటే కరిగే స్వభావం కలిగింది. ఏంటి? ఉప్పు ఎంత? 40 గ్రాములు ఇచ్చున్నారు. ద్రావణి భారం నీరు 320 గ్రాములు. ఈ ద్రావణం యొక్క భారం కనుగొనాలంటే ఈ ద్రావిత భారము ద్రావణి భారము రెండు కలిపితే ద్రావణం భారం వస్తుంది. ఈ 40 మరియు 320 గ్రాములు 360 గ్రాములు. మరియు తర్వాత ద్రావణ ద్రవ్యరాశి శాతము, దానికి మనకి సూత్రం ఇచ్చున్నారు కదా, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి ఎంత? 40 గ్రాములు బై ద్రావణం ద్రవ్యరాశి అంటే టోటల్ ద్రావణం ద్రవ్యరాశి 360 గ్రాములు ఇంటూ 100 వేసుకుంటే 11.1% అనేది మనకి వస్తుంది. ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాను చూడండి. తర్వాత అవలంబనము అంటే ఏంటంటే ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మనకు కంటికి కనిపించి చూడగలిగేంత పదార్థ కణాలతో అవలంబనాలు ఏర్పడతాయి. అవలంబనాలు అంటే ఏంటంటే ఒక ద్రావణిలో కరగకుండా మన కంటికి పైకి తేలియాడుతూ ఉండే పదార్థాల వలన అవలంబనాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే నీటిలో కలిపిన శుద్ధ ముక్క పొడిని అవలంబనాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. వీటి యొక్క లక్షణాలను చూసినట్లయితే ఇది ఒక విజాతీయ మిశ్రమం. అవలంబనాల యొక్క కణాలు కంటితో చూడగలుగుతాము, అంటే శుద్ధ ముక్క పొడి పైకి తేలియాడుతూ ఉంటే మనం చూడగలుగుతాం అన్నమాట. అవలంబన కణాలు కాంతి పుంజంను పరిక్షేపణం చెందించడం ద్వారా దాని మార్గం మనకు కనిపించేటట్లు చేస్తుంది. ఈ ద్రావణాలు ఇంతకుముందు చెప్పుకున్న ద్రావణాలలో కాంతి మనం ప్రసరింప చేసినట్లయితే అది మనకి కనిపించదు, కాంతి మార్గం మనకు కనిపించదు. కానీ ఈ విధంగా మొత్తం పూర్తిగా కరగకుండా శుద్ధ ముక్క పొడి పైకి తేలుతూ ఉండే కణాల్లాగా ఉండే అవలంబనాల్లో మాత్రం కాంతి పుంజంను పరిక్షేపణ చెందించినప్పుడు ఆ మార్గం అనేది మనకు కనిపించేటట్లు చేస్తుందన్నమాట. అవలంబనాలు అస్థిరమైనవి అంటే ఏంటంటే వాటిని వడకట్టినా కదల్చకుండా అలాగే ఉంచినా అందులోని కణాలు అనేవి అడుగుకు చేరిపోతాయి. ఇలాగా అడుగుకు చేరిన తర్వాత కణాలను తీసివేసిన తర్వాత అందులో కాంతిని ప్రసరింపజేస్తే మాత్రం అది పరిక్షేపణ అనేది చేయదన్నమాట. అంతే కాంతి మార్గం అనేది చెందించదు. ఎందుకంటే కణాలు అనేవి వడపోసిన తర్వాత ఆ ద్రావణం అనేది సజాతీయ మిశ్రమంగా మారిపోతుంది. కాబట్టి అవలంబనాలు విడిపోయిన తర్వాత దాని గుండా కాంతిని పరిక్షేపణం చేయదన్నమాట. తర్వాత కొల్లాయిడ్ మరియు కాంజీ కాపా ద్రావణం. ఈ కొల్లాయిడ్ ద్రావణం అంటే ఏంటంటే దానికి ఉదాహరణగా నీటిలో వేసిన కొన్ని చుక్కల సిరాగా చెప్పొచ్చు. ఈ రకమైన మిశ్రమాన్ని కొల్లాయిడ్ లేదా కొల్లాయిడ్ ద్రావణం అని అంటారనమాట. ద్రావణం అంతటా కొల్లాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఒక నీటిలో కొన్ని చుక్కల సిరా వేసినట్లయితే ద్రావణం అంతటా ఆ కణాలు అనేవి ఏకరీతిగా వ్యాపిస్తాయన్నమాట. అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొల్లాయిడ్ కణాలు చిన్నవిగా ఉండడం వలన ఈ మిశ్రమము సజాతీయంగా కనిపిస్తుంది. కానీ ఆ కొల్లాయిడ్ ద్రావణం అనేది ఒక విజాతీయ మిశ్రమము. అవలంబనం యొక్క ద్రావణము కొల్లాయిడ్ ద్రావణం రెండు విజాతీయ మిశ్రమాలన్నమాట. కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజంను సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణ చెందించడాన్ని టిండాల్ ప్రభావం అంటారు. ఈ విధంగా ఇందులో కూడా కాంతి పుంజాన్ని ప్రసరింప చేసినట్లయితే ఇది కూడా కాంతిని పరిక్షేపణం చెందిస్తుంది. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని ఎలాంటి ప్రభావం అంటారు? టిండాల్ ప్రభావం అని అంటారు. ఈ టిండాల్ ప్రభావాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే శాస్త్రవేత్త పేరు అంటే టిండాల్, అతని పేరు మీదుగానే ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రభావం టిండాల్ ప్రభావం అని అంటారు.
ఈ టిండాల్ ప్రభావం ఎక్కడెక్కడ మనం గమనించవచ్చు అంటే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే గదిలో కలిగిన చిన్న రంధ్రం నుంచి సన్నని కాంతి ప్రసరిస్తున్నప్పుడు కూడా టిండాల్ ప్రభావాన్ని మనం గమనించవచ్చు. అందులో ఉండే ధూళి మరియు పొగ కణాలు కాంతిని పరిక్షేపించడం వలన ఈ టిండాల్ ప్రభావం అనేది సంభవిస్తుందన్నమాట. ఒక చిన్న రంధ్రం గుండా మనకి ఎండ అనేది పడుతూ ఉన్నప్పుడు అందులో ధూళి మరియు పొగ కణాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. దీన్ని ఏ ప్రభావం అంటారు? టిండాల్ ప్రభావం అంటారు. అదే దట్టమైన అడవుల ఉపరితలం నుంచి కూడా సూర్యకాంతి ప్రసరిస్తున్నప్పుడు టిండాల్ ప్రభావం అనేది మనం పరిశీలించవచ్చు అన్నమాట. తర్వాత ఈ కొల్లాయిడ్ ద్రావణాల యొక్క ధర్మాలు తీసుకున్నట్లయితే, అది ఒక విజాతీయ మిశ్రమం. విడివిడిగా మన కంటితో చూడడానికి కొల్లాయిడ్ కణాల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కాంతి పుంజంను పరిక్షేపణం చెందించగలిగిన పెద్ద పరిమాణం కలిగిన కాంతి పుంజ మార్గము మనకు కనిపించేటట్లు చేస్తుంది. తర్వాత కొల్లాయిడ్ కణాలు స్థిరమైనవి, ఎందుకంటే ఈ కణాలు అడుగుకు చేరవన్నమాట. ఈ కణాలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి స్థిరంగా ఉంటాయన్నమాట. ఇవి అడుగు భాగానికి చేరవన్నమాట. వడపోత వంటి ప్రక్రియ ద్వారా ఈ మిశ్రమం నుంచి ఈ కణాలను మనం వేరు చేయలేము. కానీ అపకేంద్రిత విధానం అనే ప్రత్యేక విధానం ద్వారా కొల్లాయిడ్ కణాలను మనం వేరు చేయవచ్చు. కొల్లాయిడ్ ద్రావణం నందు కలిగిన భాగాలు 2 భాగాలు: విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం. మనకు ద్రావణంలో 2 భాగాలు ఉన్నట్లే, ద్రావణి ద్రావితం 2 భాగాలు ఉన్నట్లే ఈ కొల్లాయిడ్ ద్రావణంలో కూడా విక్షేపణ ప్రావస్థ అలాగే యానకం అనే 2 భాగాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రావస్థ అంటే ఏంటంటే, కొల్లాయిడ్లో విక్షేపణం చెందించిన కణాలను విక్షేపణ ప్రావస్థగా ఏర్పరుస్తుంది. అలాగే విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్న భాగం విక్షేపణ యానకం. ఇప్పుడు నీటిలో వేసిన కొన్ని చుక్కల సిరాను మనం తీసుకున్నట్లయితే యానకం అనేది నీరుగా ఉంటుంది, ప్రావస్థగా సిరా చుక్కలు అనేవి ఉంటుంది. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క స్థితి ఘన, ద్రవ, వాయు ఆధారంగా వీటిని కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటంటే కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఎమల్సన్, అలాగే ఏరోసోల్, నురగ, జెల్, సోల్, నురగ, గనసోల్. అంటే ఇది ఏ రకంగా యానకం అనేది ఏ స్థితిలో ఉంటుంది, ప్రావస్థ అనేది ఏ స్థితిలో ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. అవి వాటి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఎమల్సన్ రకానికి చెందినవి అంటే ఉదాహరణకు పాలు, ముఖానికి రాసుకునే క్రీమ్ అన్నమాట. ఏరోసోల్ అంటే పొగ, మంచు, మేఘం, మంచు, పొగ, వాహనాల నుంచి వచ్చే వాయువులు వచ్చేసి ఏరోసోల్. నురుగు అంటే గడ్డం గీసుకునే క్రీమును ఏ రకానికి చెందింది? నురగ రకానికి చెందింది. జెల్ రకానికి చెందింది వచ్చేసి జెల్లీ, జున్ను, వెన్న. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, బురద, ఇది ఏ రకమైన కొల్లాయిడ్కి సంబంధించిందంటే సోల్ రకానికి చెందింది. తర్వాత గనసోల్ వచ్చేసి రంగురాళ్ళు, మిల్కీ గాజు, ఇది గనసోల్ అనే కొల్లాయిడ్ రకానికి చెందిందనమాట. తర్వాత వచ్చేసి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నారు. సజాతీయ విజాతీయ మిశ్రమాల మధ్య తేడాలు చెప్పండి, అది ఉదాహరణలు తెలపండి అనేసి. సజాతీయ విజాతీయ మిశ్రమాల మధ్య ప్రధానమైన తేడా ఏంటంటే ఏకరీతి కూర్పు. ఈ సజాతీయ మిశ్రమంలో కణాలు అనేవి ఏకరీతిగా కలిసిపోయి అంతటా ఒకే విధంగా ఉంటుంది. దానికి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఉప్పు నీరు చెప్పచ్చు. విజాతీయ మిశ్రమంలో భాగాలు ఏకరీతిగా పంపిణీ చేయబడవు, కంటితో కూడా మనం చూడగలుగుతాము. దానికి ఉదాహరణగా నీరు మరియు ఇసుక అన్నమాట. నీటిలో మనం ఇసుక వేసినప్పుడు ఇసుక కణాలు అనేవి మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి. అంటే అది ఏకరీతిగా నీటిలో అనేది కరగదు కాబట్టి దీన్ని విజాతీయ మిశ్రమం అని అంటారు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ప్రాబ్లం చేశాం కదా, అదే మాదిరి ఇంకో ప్రాబ్లం ఇచ్చినారు. 293 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణం తయారీ కోసం 100 గ్రాముల నీటిలో 36 గ్రాముల సోడియం క్లోరైడ్ను కరిగించినది. ఈ ఉష్ణోగ్రత వద్ద కలిగిన ద్రావణ గాఢత కనుక్కోండి. ద్రావితం ద్రవ్యరాశి అంటే సోడియం క్లోరైడ్ యొక్క ద్రవ్యరాశి 36 గ్రాములు, ద్రావణి ద్రవ్యరాశి అంటే నీరు 100 గ్రాములు. మొత్తం ద్రావణం ద్రవ్యరాశి కనుక్కోవాలి. ఇది ప్లస్ ద్రావితం మరియు ద్రావణి ద్రవ్యరాశి వేస్తే ద్రావణం ద్రవ్యరాశి వస్తుంది 136 గ్రాములు. ద్రావణం యొక్క గాఢత, దాని సూత్రం ఏంటంటే ద్రావితం ద్రవ్యరాశి బై టోటల్ ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావితం ఎంత కలిపాము? సోడియం క్లోరైడ్ని 36 గ్రాములు బై 136 గ్రాములు ఇంటూ 100 వేసుకుంటే ఇది క్యాన్సిలేషన్ చేస్తే 26.47% ద్రావణం యొక్క గాఢతగా మనం చెప్పచ్చు.